సమస్య వల్ల ఎరికే కదా నేనెవలో నేను మీ 690 పాపనని. ఇయ్యాల కొత్త కొత్త ముచ్చట పట్టుకొని మీ ముంగటికొచ్చిన. ఇంక మరి గయ్యేందో పాలు పెద్ద వార్తలు చూద్దాం పాండ్రి. ఎట్టకేలకు అసెంబ్లీలో పెట్టిర్రు కులగణన లెక్కలు. రేపటి నుంచి పెరుగుతాయట అందరికీ సవలతులు. నోరుంది కదా అని అడ్డగోలుగా మాట్లాడితే తప్పో తిప్పలు. పట్నం ఎల్బీనగర్ కాడ తీన్మార్ మల్లన్న బొమ్మకేసిండ్రు చెప్పులు. పారంకోళ్ళకి వచ్చిందాట మాయదారి రోగం. 4 వదులు నీసుగాలు చేయక తప్పదు త్యాగం. ఇగో నుల్లా నిన్నటిదాకా మైకుల ముందు తిట్టుకున్న ఎమ్మెల్యే సార్లు ఇవాళ ఓదాన కూడి ఎదురుపడి తిట్టుకున్నారుల్లా. అదే నుల్లా ఇవాళ సర్కారోళ్ళు ప్రత్యేక అసెంబ్లీ పెట్టినారు కదా ఉల్లా. ఇక 2 కార్యాలు ముంగటేసుకొని చర్చ పెడితే అసలు విషయం పక్కన పెట్టి ఓరి మీద ఓరు తిట్టుకోవడం సరిపోయింది ఉల్లో. ఇంక ఎట్టేమైతే ఏమైంది కానీ అసెంబ్లీలో సీఎం సారు, ఆ పెద్ద సభల చిన్న సీఎం సారు సభ్యులందరూ ఏరించి ఇంకా 2 చట్టాలను అమలుపరిచిండ్రు. ఇగోనల్లా చాలా ఏళ్ల నుంచి ఎటు తేలకుండా ఉన్న 2 సమస్యల గురించి కాంగ్రెస్ సర్కారు ఓ కొలికి తీసుకొచ్చిందల్లా. మంగళవారం పొద్దున్న సురువు అవుతుందని ఎమ్మెల్యే సార్లు అందరూ అసెంబ్లీకి రాకతోనే మంత్రుల మీటింగ్ ఉందని భోజనం చేసుకుని 2 గంటలకు పెట్టుకుందామని బంద్ పెట్టిండ్రోల్లా. ఈ ముచ్చటున్న ప్రతిపక్ష పోలు అగ్గి మీద గుగ్గులం అయ్యిండ్రోల్లా. ఇట్లాంటి పరువు తక్కువ పని ఎప్పుడు చేయలేదని అరుచుకున్నారోల్లా. ఇక రెండింటికి మళ్ళీ సురువు చేసి మొదగాల సీఎం రేవంత్ సార్ మాట్లాడుతూ దేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కులపోల లెక్క లేక వాళ్లకు విద్యా ఉద్యోగాలల్లో అన్యాయం జరుగుతుందని చెప్పుకొచ్చిండోల్లా. 1931 సంవత్సరం తర్వాత ఇప్పటి వరకు బలహీన వర్గాల్లో లెక్క ఎంతనో తేల్చలేదని, ఇప్పుడు ఆ కార్యం సురువు చేసిన మేము లెక్కగట్టామని సీఎం సారు చెప్పిండోల్లా. 56% ఉన్న బీసీలకు ఈ పొద్దు నుంచి వాళ్లకు దక్కాల్సిన గౌరవం వాళ్లకు దక్కుతుందని చెప్పుకొచ్చిండోల్లా. దేశానికి ఆదర్శంగా నిలిచేలా లెక్కగట్టేందుకు కష్టపడ్డోళ్ళందరికీ అభినందనలు చెప్పుకొచ్చిండట. ఈ లెక్కలకు సహేతుకత కానీ ఒక పారదర్శకమైన ప్రభుత్వ పాలసీ డాక్యుమెంట్ కానీ లేకపోతే ప్రభుత్వం ఒక క్రమ పద్ధతిలో సేకరించిన సమాచారం కానీ లేకపోవడం వల్ల ఎవరికి వాళ్ళు ఏదో ఒక నెంబర్తో ఏదో ఒక చర్చల ద్వారా చర్చించుకున్నప్పుడు స్థానిక సంస్థల రిజర్వేషన్ల విషయంలో కావచ్చు, విద్యా ఉద్యోగ రిజర్వేషన్లు కావచ్చు, అమలు చేయాలన్నప్పుడల్లా కూడా న్యాయస్థానాలలో మనకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. ఈ బలహీన వర్గాల జనాభా లెక్కలకు సంబంధించి ఒకవేళ మనం ఆలోచన చేసి ఈ సభలో మాట్లాడుకోవాల్సి వస్తే, ఈ దేశాన్ని బ్రిటిషర్స్ పరిపాలించినప్పుడు 1931లో కులగణన జరిగింది తప్ప ఆ తర్వాత స్వతంత్ర భారతదేశంలో 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఎన్నిసార్లు జనాభా లెక్కలేసినా 2001 జనాభా లెక్కలు కావచ్చు, 2011 జనాభా లెక్కలు కావచ్చు, లేకపోతే 91 జనాభా లెక్కలు కావచ్చు, లేకపోతే వెనక్కి వెళ్తే 81 జనాభా లెక్కలు కావచ్చు, ఇట్లా ప్రతి 10 సంవత్సరాలకు ఈ దేశంలో లెక్కిస్తున్న జనాభాలో ఎస్సీ ఎస్టీల వివరాలు మాత్రమే పొందపరిచారు తప్ప బలహీన వర్గాలకు సంబంధించిన ఇతర కులాలు ఉపకులాలకు సంబంధించిన వివరాలను ఏ రోజు కూడా పొందుపరచకపోవడం వల్ల 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ భారత స్వతంత్ర దేశంలో బలహీన వర్గాల యొక్క లెక్కనే లేకపోవడము, బలహీన వర్గాలకు ఒక ఆవేదనగా ఒక బాధగా మా హక్కులను కాలరాస్తుండ్రు, అసలు మమ్మల్ని మనుషులుగా కూడా మీరు గుర్తించడం లేదు, సమాజంలో జిత్తినే ఆబాది ఉత్తినే ఇస్సదారి అనే ఒక నినాదాన్ని నాయకుడు రాహుల్ గాంధీ గారు తీసుకోవడంతో వారు ఎన్నికల సందర్భంగా భారత్ జోడో యాత్రలో భాగంగా ఈ దేశ ప్రజలకు ఒక మాట ఇచ్చిండ్రు. కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిండ్రు. వారు కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కలు సేకరించినప్పుడు కులాల ప్రాతిపదికన కూడా జనాభాను సేకరించాలి, తద్వారా ప్రభుత్వం కేటాయిస్తున్న నిధుల విషయంలో కావచ్చు, నియమిస్తున్న ఉద్యోగాల విషయంలో కావచ్చు, ఆర్థిక రాజకీయ ఉపాధి ఉద్యోగ అవకాశాలలో వాళ్లకు సరైన న్యాయం చేయాలి. కాబట్టి దీన్ని ప్రభుత్వము ముందుకు తీసుకువెళ్ళాలి, ప్రభుత్వం పాటించాలి అని డిమాండ్ చేసిండ్రు. కానీ కేంద్ర ప్రభుత్వం ముందుకు రాలేదు. అయితే వారు ఆ రోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో తమరికి తెలుసు, మహబూబ్నగర్ జిల్లాలో మక్తల్ కృష్ణా నదిని దాటుతూ తెల్లవారుతుంటే రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టి 23 రోజులు మహారాష్ట్ర సరిహద్దుల్లో వారు మహారాష్ట్రకు వెళ్ళేటప్పుడు
23 రోజులు తెలంగాణ ప్రజలకు స్పష్టంగా చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి. నేను తెలంగాణ ప్రజలకు నేను మాట ఇస్తున్నా, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మా ప్రభుత్వం కులాల ప్రాతిపదికన జనాభా సేకరణ చేసి బలహీన వర్గాల లెక్క ఎంతుందో లెక్క తేల్చి వాళ్లకు రాజకీయంగా రిజర్వేషన్లు కల్పిస్తాం, ఉద్యోగ ఉపాధి రిజర్వేషన్లు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇగోనుల్లా సమాజం అన్నాక 4 మతాలు ఉంటాయి, 4 కులాలు ఉంటాయి కదా ఉల్లా. ఇక ఇంట్లో కొన్ని కులపోళ్ళు ఓ తీరులో ఉన్నోళ్ళు ఉన్నారు, లేనోళ్ళు కూడా ఉన్నారు కదా ఉల్లా. ఇంకా ఆ మాత్రం దానికి నువ్వెంత అంటే నువ్వెంత అంటూ పంచాయతీ పోతే ఉన్న పరువు పోతుంది కానీ ఉల్లా. ఇంకా ఏ కులపోళ్ళకు అన్యాయం జరగకుండా చట్టాలు ఉన్నాయి కదా ఉల్లా. ఆటిని కాదని మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తర్వాత బాధపడాల్సింది మనమేనుల్లా. ఇంకా ఈ ముచ్చట ఎవరి గురించి మాట్లాడుతున్నానో ఈ పాటికే మీకు అర్థమై ఉన్నాలే. ఇంకా అదేనుల్లా, మీరు ఊహించింది నిజమేనుల్లు. ఇక తీన్మార్ మల్లన్న గురించేనుల్లా. ఇగోనల్లా ఓ దెబ్బ కొట్టినా కాసేపటికి పోతుంది గాని ఓ మాట అంటే మాత్రం జీవితాంతం గుర్తుండిపోతుంది కదల్లా. ప్రజలు బాధ్యత గల పదవి ఇస్తే దాన్ని కాపాడుకునేందుకు ఇంకెంత బాధ్యతగా ఉండాలనోల్లా. నోరుంది గాని అడ్డం దిడ్డం మాట్లాడితే మన ఇంట్లోలే సహించరోల్లా. గీ ముచ్చట ఇప్పుడెందుకు చెప్తున్నా అనుకుంటున్నారా? అదేనోల్లా, మొన్న అరంగల్ కాడ బీసీ మహాసభ పెట్టుకుంటే వాళ్ళకున్న బాధలు కష్టాలు ప్రభుత్వానికి చెప్పుకోవాలని కానీ రెడ్డి కులపోల గురించి నోటుకొచ్చినట్లు మాట్లాడినోళ్ళ మన చింతపండు నవీను. అదేనోళ్ళ తీన్మార్ మల్లన్న రేపు ఇంకో కులపోళ్ళు మీటింగ్ పెట్టుకుని నీ కులాన్ని కూడా ఈ తీర్ల తిడితే నీ పానం ఎట్లయితుందోల్లా. దేశంలో ఎవరికి ఏ బాధ ఉన్నా, ఏ కులానికి అన్యాయం జరిగినా, ఏ మతానికి ఇబ్బంది కలిగినా చెప్పుకునే హక్కు ఉంది కదోల్లా. కానీ ఆ హక్కుని హద్దుగా ఆడుకోవాలల్లా. ఈ ముచ్చటిన్న రెడ్డి సంఘ పోలు పట్నం ఎలిమినార్ కాడ అందరూ ఒక్కతాన కూడి తీన్మార్ మల్లన్న దిష్టిబొమ్మ కాలబెట్టి మళ్ళీ ఇట్లాంటి మాటలు మాట్లాడితే మేము కూడా నీలాగే తిరగబడతామని ఒక్క తీరులో అరుచుకున్నారుల్లా. అందుకే అధికారం ఉంది కానీ నోటికొచ్చినట్టు మాట్లాడితే తిప్పలు తప్పవు సుమి. ఈ ధర్నాకే కారణం ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఆయన దిష్టిబొమ్మను తలగబెట్టిరు ఇక్కడ. ఇంక మరి వీళ్ళు ఏమంటున్నారు, తీన్మార్ మల్లన్నకి ఎలాంటి హెచ్చరిక ఇస్తున్నారు? మరి ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళతో కూడా అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. చెప్పండి అన్న, ఇప్పుడు తీన్మార్ మల్లన్న ప్రశ్నించి ఇప్పుడు ఇలా దిష్టిబొమ్మను దానం చేసిరు. మరి తీన్మార్ మల్లన్న అనేటోడు ఇలా అలాంటి అసభ్యకరమైన మాటలు మాట్లాడడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ఆయన ఒక అధికారంలో ఉన్నాడు, ఆయన ఒక పదవిలో ఉన్నాడు. ఆ పదవికి కూడా మర్యాద లేకుండా ఈ మాటలు మాట్లాడడం అనేది చాలా బాధాకరమైన విషయం. మరి దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఎవరైనా కానీ తమ హక్కుల సాధన కోసం ఎలాంటినైనా నిరసనలు చేసుకోవచ్చు, తమ హక్కుల సాధన కోసం ఎలానైనా ఉద్యమించవచ్చు. తమ హక్కుల సాధన కోసం ఇంకొక కులాన్ని, పర్టికులర్గా ఒక రెడ్డి కులాన్ని దారుణమైనటువంటి దూషణ, అది ఒక 1000 మంది పబ్లిక్ మీటింగ్లో అది సభ్య సమాజం వినలేని మాటలు మాట్లాడటం ఏదైతుందో చాలా దారుణంగా ఉన్నది. అసలు ఈ రెడ్డి సమాజం గురించి ఈ తీర్మానం వల్ల ఏ మేరక? రెడ్డి అంటేనే ఒక త్యాగానికి ప్రతీక. ఒక రెడ్డి ఊరిని కాపాడుతాడు, ఒక రెడ్డి నలుగురిని కాపాడుతాడు. తనకున్న జాయజాతు మొత్తం ఏ ప్రభుత్వం నుంచి రిజర్వేషన్లు కానీ ఎలాంటివి ఉచితాలంటూ లేకుండా తమ శక్తితోటి తమ సామర్థ్యంతో సమాజానికి ఆదర్శంగా బతుకుతున్నటువంటిని వీడెవడి ఇటువంటి పోరంబోకు మాటలు మాట్లాడటానికి? ఖబర్దార్ తీర్మానం మల్లన్న, రెడ్ల జోలికి వస్తువంటే కనుక బిడ్డ నిన్ను ఒడ్ల గింజను నలిపినట్టు నలిపేస్తారు. ఇంకొకసారి నోరు జాగ్రత్త, ఒళ్ళు జాగ్రత్త. నీ అధికారం ఎన్నడు కాదు, 4 ఏళ్ళే నీ ఉరుకులాట. తర్వాత నిన్ను కుక్క కూడా చూడదు. ఈ విషయంలో ఇంకొకసారి రెడ్ల జోలికి వస్తే మర్యాదగా ఉండదని తెలియజేస్తుంది. ఇక మరి ఇక్కడ ఉన్న వాళ్ళతో కూడా అడుగుదాం. ఇక్కడ పద్మారెడ్డి మేడం ఉన్నది ఇక్కడ. ఇక మరి ఏమని కూడా అడిగి తెలుసుకో. తీన్మార్ మల్లన్న అనేటోడు అసలు చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న అనేటోడు ఇలా రెడ్డిల మీద అలాంటి మాటలు మాట్లాడొద్దని చెప్పేసి ఆయన ఉన్న పదవి ఏదైతే ఉందో ఎమ్మెల్సీ, ఇప్పుడు అది కూడా పదవిలో అట్లాంటి మాటలు మాట్లాడే అసభ్యకారం. మరి దీని మీద కూడా ఇక్కడ మన పద్మారెడ్డి మేడం గారు మనకి మహా ఎత్తున ధర్నా చేసి అలా వాళ్ళు ముంగడికి వస్తున్నారు. వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. మరి తీన్మార్ మల్లన్న ఎలా ప్రశ్నిస్తున్నారు, ఆయనకి ఎలాంటి శిక్ష పడాలని మేడం తోటి అడిగి తెలుసుకుందాం. నమస్తే అందరికి. ఈరోజు తీన్మార్ మల్లన్న ఒక మేధావి అని చెప్పి మేము రెస్పెక్ట్ చేసినాం, గౌరవం ఇచ్చినాము. బీసీలందరికీ కూడా గౌరవం ఇస్తాము. ఏనాడు కూడా మా కమ్యూనిటీలో ఏ ప్రోగ్రాంలు అయినప్పటికీ ఏ ఒక్క కులాన్ని కించపరిచే విధంగా మాట్లాడింది లేదు. గతంలో మా ఎవరైతే ఉన్నారో రెడ్డి సోదరులు అయితే ఉందో వాళ్ళు సాయుధ పోరాటం కోసం 1000 ఎకరాలు పోగొట్టుకున్న చరిత్ర మన రెడ్డిలది.
ఒక్క రెడ్డి వాడు ఎంతమంది ఉన్నారు, పిడికిలు ఒక పిడికిలు బిగించేంత మంది మీరు రెడ్డిలు లేరు అని మాట్లాడుతున్నారు. ఈ రోజు ఒక్కొక్క రెడ్డి 1000 మందితో సమానంగా ఉంటారు. అలాంటి పరిస్థితిలో నువ్వు ఓసీ అని మాట్లాడతలేవు. నేను బీసీ కానీ మీరు రెడ్డి. నువ్వేమో అందరిని కలుపుకొని మాట్లాడతావు. మా దగ్గరకు వచ్చేసరికి రెడ్డి అని మాట్లాడతావు. నువ్వేం కులం? నీ కులం గురించి మాట్లాడు ఫస్ట్. నువ్వు మున్నూరు కాపు కులం. నువ్వు మున్నూరు కాపులు ఎంతమంది ఉన్నారు? ఒక పిడికడ మంది ఉన్నారా? మున్నూరు కాపులు మొత్తం కలిస్తే కూడా ఈరోజు రెడ్డి లేరు అంటున్నావు. మున్నూరు కాపు గురించి మాట్లాడు. నీ కులం గురించి నువ్వు బీసీలో మొత్తం ఎందుకు మాట్లాడుతున్నావు? బీసీలు అంటే మాకు రెస్పెక్ట్ ఉంది, గౌరవం ఉంది, ఎవరిని ఎప్పుడు కించపరిచే విధంగా మాట్లాడము. కానీ ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి మేము ఎదురు మాట్లాడాల్సి వస్తుంది. నువ్వు మున్నూరు కాపువి. మున్నూరు కాపు కులం గురించి మాట్లాడు. అసలు మున్నూరు కాపు అంటే ఏంటి? మీ చరిత్ర ఏంటి? మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు? మీ అసలు మీ పుట్టక ఏందనేది మీరు తెలుసుకొని మాట్లాడండి. మీరు చూస్తే చరిత్ర చూస్తే మీరు అటు బీసీలలో ఉండడానికి వీల్లేదు, ఇటు ఓసీలలో ఉండడానికి వీల్లేదు. మీరు ఒక మాడాగాండ్లు అట్లనే ఉండండి. అంతేగాని ఈ రోజు మీరు మేమేదో తురుంకాన్లం పొడుచుగాన్లం అని చెప్పి మీరు రెడ్డిలను కించపరిచే విధంగా చెప్పులతోని కుక్కలతో మాట్లాడే నైజం ఎక్కడిది? అసలు ఒక వ్యక్తిని కించపరిచే నైజం ఎక్కడిది? చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న, ఇవాళ ప్రతి కులంలో తిరుగుతున్నావు, ప్రతి చోట నువ్వు ప్రతి మాట మాట్లాడుతున్నావు. ఇవాళ ఒక ఆడి పోతున్నావు ఎస్సీ అంటున్నావు, ఒక ఆడి పోతున్నావు ఓసీ అంటున్నావు, ఒక ఆడి పోతున్నావు బీసీ అంటున్నావు. నీ ముందే చెప్తున్నావు తీన్మార్ మల్లన్న, గుర్తుపెట్టుకో చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న గారు. ఇలాంటి మాటలు మాట్లాడడం అసభ్యకరం. ఎందుకంటే నువ్వు ఒక పదవిలో ఉన్నావు, ఒక ప్రజలకి సేవ చేయాలి, కానీ ఇట్లా ఒకరి మీద మాటలు మాట్లాడొద్దు. నేను మా ఛానల్ తరపు నుంచి నేను మీకు తెలియజేసే విషయం ఇది ఒకటే. ఇగోనుల్లా వారం అంతా కాయగూరలో పచ్చడి మెతుకులో తిని ఆదివారం వచ్చేసరికి చికెన్ దుకాణం కాడికి పోయి కొంచెం కౌసుకూర తెచ్చుకొని తింటే ఆ తృప్తి వేరు కదనుల్లా. ఇక ఏటకూర తినలేదు నా పోటోనికి అగ్గో సగ్గో దొరికే కోడి కూరే ఇంకా బంగారమేనుల్లా. ఇంకా అట్లాంటిదిగా 4 వద్దులు ఈ చికెన్ కూర కూడా తినకుండా వచ్చిందిల్లా. పారాలలో పెంచే కోళ్ళకు ఏదో మాయదారి రోగం వచ్చిందటుల్లా. అది ఎందుకు వచ్చిందో ఏ తీరులో పోగొట్టాలో కోళ్ళ డాక్టర్లు తొందరగా కనిపెడితే బాగుండునుల్లా. ఇంకా నీసు కూర తినక నాకైతే నాలుక సప్పబడదుల్లా. ఇగోనల్లా ఇన్నాళ్ళైతే ఆదివారం నాడే ఆ ఇంట్లో ఈ ఇంట్లో నీసుకూర ఆసన వచ్చేది. ఇప్పుడైతే పొద్దో దిక్కు మాపో దిక్కు నుంచి నీసుకూర ఆసన వస్తుందల్లా. ఇంట్లో పొరగాలు బువ్వ తినుకున్నా ఇంత చికెన్ కూర తెచ్చి వండి పెడుతున్నారల్లా. ఎందుకంటే అది కొంచెం అగ్వకు దొరుకుతుంది కదనల్లా. ఇప్పటి నుంచి 4 వద్దులు కొంచెం తిప్పలయ్యేటట్టుందల్లో. గా కామారెడ్డి కోళ్ళ పారల కాడ కోళ్ళకి ఏదో పాడు రోగం వచ్చి కోళ్ళని జీవిడుస్తున్నాయంటోల్లా. లక్షల రూపాయలు అప్పులు తెచ్చి కోళ్ళు పెంచుతున్న రైతులు ఆగమవుతున్నారంటోల్లా. గా కృష్ణాపూర్ కాడ పారాలలో కోళ్ళు జీవిడుస్తుతోని 4,50,000 నష్టం వచ్చిందని ఒక్క తీరులో ఏడుస్తున్నారోల్లా పాపం. ఇక ఆ రోగం సంగతి ఏందో ఎరకబట్టుకొని కోళ్ళు జీవిడుసకుండా చూస్తే రైతన్నలతో పాటు దుకాణాల పోలు వ్యాపారం చేసుకుంటారల్లా. ఇక మనము కూడా పిల్లల పేరు చెప్పి గింత కౌసుకూర నోట్లో వేసుకుందామని అంతేనోల్లా. నా పేరు కూర్మిలింగం, బీర్కూర్ మండల్, కామారెడ్డి డిస్టిక్, కృష్ణాపూర్ గ్రామం. మాది కోళ్ళ ఫారం వేసుకున్నాం ఓన్గా. బర్డ్ ఫ్లూ వైరస్ వచ్చింది. వైరస్ వచ్చి 2,500 చనిపోయినాయి. దానివల్ల 4,50,000 లాస్ వచ్చింది. మళ్ళీ వాళ్ళు ఇక్కడ పెట్టద్దని ఒక 5 కిలోమీటర్ల దూరం తీసుకుపోయి పూడ్చి పెట్టేసాం. మాకేమన్నా స్పందించి మాకేమన్నా ఆదుకుంటే. ఇగోనుల్లా ప్రపంచం ఏ తీర్ల పరుగులు పెడతాందో ఇప్పుడు. ఈ గడియాల ఇక్కడున్న మనిషి పొద్దుకితే ఇంకో దేశంలో ఉంటున్నాడుల్లా. ఇక జనం ఈ తీర్ల పరుగులు పెడుతుంటే మన దేశానికి స్వతంత్రం వచ్చి 77 ఏళ్ళు గడుస్తున్నా కూడా ఇప్పటికీ ఇండ్ల కరెంట్లు బుగ్గలు ఎలగలేదంటే నమ్ముతారుల్లా మీరు? నిజమేనుల్లా. నేను చెప్పింది గా ఆంధ్రకాడ అనకాపల్లి జిల్లా నీలబంద ఊరికి నిన్న కరెంట్ రోడ్లు తీగల్లాగి బుగ్గలు వెలిగితే గా గిరిజన అక్కలు అయితే సంబరం చేసుకుంటున్నారుల్లా. ఇక మళ్ళీ మీరు కూడా ఓ పాలు చూడుర్రి.
ఎట్టకేలకు అసెంబ్లీ పెట్టిర్రు కులగణ లెక్కలు. రేపటి నుంచి పెరుగుతాయట అందరికీ సవలతులు. నోరుంది కదా అని అడ్డగోలుగా మాట్లాడితే తప్ప తిప్పలు. పట్నం ఎల్బీనగర్ కాడ తీన్మార్ మల్లన్న బొమ్మకేసిండ్రు చెప్పులు. పారంకోళ్ళకి వచ్చిందాట మాయదారి రోగం. 4 వదులు నీసుగాలు చేయక తప్పదు త్యాగం. ఇక చూసిరు కాదుల్లా ఇవాళ కొత్త కొత్త ముచ్చట్లు. మళ్ళా రేపు కొత్త కొత్త ముచ్చట్లు పట్టుకొని మీ ముంగడికి వస్తా. ఇక అప్పటి వరకు చూస్తూనే ఉండు రే 6 9 టీవీ.